జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై మాసం 14వ తారీఖు నుంచి 2024 సంవత్సరం జూలై 20వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు. గోచార గ్రహస్థితులు అసలు ఈ వారంలో ఏ రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి. ప్రథమంగా మేషరాశిలో ఏ గ్రహాల సంచారం లేదు. వృషభ రాశిలో గురు కుజుల సంచారం జరుగుతూ ఉంది. మిథున రాశిలో రవి సూర్యనారాయణమూర్తి సంచారం ఉంది. ఈ వారం 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అదే రోజు మనం కర్కాటక సంక్రమణంగా వ్యవహరిస్తాము. అదే రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అదే రోజు తొలి ఏకాదశి కూడా. సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాము. ఒకసారి అది కూడా చూడండి. దాంట్లో చక్కటి పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉన్నాయి. ఈ 6 నెలలు ఏ పరిహారం చేస్తే కనుక ఏ పరిహారాలు ఏ రాశుల వాళ్ళు చేసుకోవాలో ఇవన్నీ కూడా చక్కగా అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. దక్షిణాయనం గురించి సూర్యనారాయణమూర్తి గురించి ఉంటుంది. 17వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. బుధ శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే బుధ భగవానుడు 20వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. కేతువు కన్యారాశిలో సంచారము, వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారము, మీనరాశిలో రాహుదేవుని సంచారము. అండ్ చంద్రభగవానుడు ఈ 4 రోజులు అంటే 4 రాశులు చుట్టి వస్తాడు. ఈ వారం రోజుల్లో ఆయన ఏ రాశులు కన్యారాశి మొదలుకొని ధనుసు రాశి వరకు కూడా ఈ వారం అంతా ఆయన సంచారం సాగుతుంది. ఈ గోచార గ్రహస్థితులు ఈ వారంలో గోచారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ప్రత్యేక అంశం ఉంది. కుజగురుల కలయిక, మంగళ గురుల కలయిక, గురుమంగళ యోగం, దీని గురించి కూడా వీడియో చేశాను. ఇది కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి గురుమంగళ యోగం గురించి ఒకసారి చూడండి. చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది గురుమంగళ యోగం గురించి. ఈ వారం కూడా గురుమంగళ యోగం ఈ వారం ఉంది, ఈ వారం నుంచి ఉంది. అలాగే సూర్యనారాయణమూర్తి ద్వారా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే శుభ సమయం కూడా ఇది. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో చాలా బాగా యోగిస్తారు. శుక్రాచార్యుల వారి కర్కాటకంలో ఉండడము ఇవన్నీ కూడా ఈ వారం యొక్క ప్రత్యేకమైన గ్రహస్థితులు. ఈ వారం యొక్క ఈ ప్రత్యేకమైన గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇదంతా కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇవాళ అందరికీ ఒక జనరల్ డౌట్ ఉంటుంది కదా, అది మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇప్పుడు మనం స్పెషల్ అంశం ఏంటి గోచారంలో ఈ వారం అది చూసాం కదా, గురుమంగళ యోగం నిజంగా స్పెషల్ అంశము. సో దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది, అది చూడండి. అయితే ఇవాళ ఒక విషయం గురించి తెలుసుకున్నాము. చాలామంది ఈ వార ఫలితాలు చూసుకున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒక రాశిలో పుట్టి ఉంటారు, వాళ్ళ లగ్నం ఒకటే ఉంటుంది. అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏది ఫాలో అవ్వాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. అది సింపుల్గా మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు ఎలాగైతే మీకు చూసుకుంటారో అలాగే మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవాలి. ఉదాహరణకి ఎవరైనా కూడా వృశ్చిక రాశిలో పుట్టారు, వాళ్ళ లగ్నం వచ్చేసేసి మకర లగ్నం అయింది అనుకుందాం. వృశ్చిక రాశి ఫలితాలు అలానే చూసుకుంటారు. మకర రాశి ఫలితాలు కూడా, ఎందుకంటే లగ్నం మకర లగ్నం అయింది కాబట్టి మకర రాశి ఫలితాలు కూడా చూసుకొని ఈ రెండిట్లో కలిపి, ఉదాహరణకు వృశ్చిక రాశిలో ఈ వారం కావచ్చు, ఈ మాసం కావచ్చు, ఏదన్నా అసలు సంవత్సరంలో కావచ్చు, ఏదైనా ఒక విషయంలో బాగోలేదు అన్న పాయింట్ వచ్చింది అనుకోండి. ఉదాహరణకు ఉద్యోగంలో బాగోలేదు అని వస్తే మకర రాశిలో ఉద్యోగస్తులకు చాలా బాగా ఉంది అని ప్రెడిక్షన్ ఉంటే కనుక అప్పుడు ఇది యావరేజ్ అయిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ వృశ్చిక రాశిలో చాలా బాగా ఉంది, మకర రాశిలో కూడా ఉద్యోగస్తులకు బాగా ఉంది అని ఉంటే కనుక ప్రెడిక్షన్లో అప్పుడు అది ఇంకా మీకు చాలా బాగా ఉంటుంది. అంటే ఏ అంశంలో అయితే రెండిట్లో బాగా ఉంది, ఈ 2 రాశుల వాళ్ళకి బాగా ఉంది అంటే అది ఇంకా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ అంశం అయితే 2 రాశుల వాళ్ళకి బాగాలేదో అక్కడ ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. ఒక రాశిలో ఈ పాయింట్ బాగుండి ఇంకో రాశిలో ఆ పాయింట్ బాగోకపోతే అప్పుడు అది యావరేజ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అయితే మీ జన్మ కుండలి బాగా ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ బాగా ఉందనుకోండి రెండింటికి కలిపి, అప్పుడు అది ఇంకా చాలా బాగా ఉంటుంది. మీ జన్మ జాతకం బాగోలేదు అనుకోండి, ఎక్స్ట్రాక్షన్ బాగుందనుకోండి, అంటే ఈ 2 రాశులకి కలిపి వచ్చే ఫలితాలు మీకు నిజంగా బాగా ఉందనుకోండి, అప్పుడు ఈ గోచారము మీ జన్మ జాతకం బాగోలేదు అన్నదాన్ని కవర్ చేసేస్తుంది.
ఉదాహరణకి మీ జన్మజాతకంలోనే బాగాలేదు, గోచారంలో మీ రాశి వాళ్ళకి మీ లగ్నం వాళ్ళకి కూడా బాగాలేదు, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన. అలాగే మీరు ఏ రాశిలో పుట్టారు, ఏ లగ్నం, ఇప్పుడు మీరు రాశి లగ్నము మీకు తెలిసి, ఇప్పుడు కొంతమంది అదే రాశిలో పుడతారు, అదే లగ్నంలో పుడతారు. ఇప్పుడు కొంతమంది ధనుసు రాశిలో పుట్టారంటే వాళ్ళ లగ్నం కూడా అదే అవుతుంది, అప్పుడు వాళ్ళు ధనుసు రాశి ఫలితాలు ఒకటే చూసుకోవాలంటే ఇవన్నీ నేను ఉదాహరణకు చెప్తున్నాను. కొంతమందికి రాశి వేరు ఉంటుంది, లగ్నం వేరు ఉంటుంది. అసలు కొంతమందికి వాళ్ళ లగ్నమే తెలియదు. లగ్నం తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీ రాశి మీకు తెలిస్తే ఆ రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక సరిపోతుంది. మీకు లగ్నం కొంతమందికి వాళ్ళ రాశి కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే నామ నక్షత్రాన్ని బట్టి మీ పేరుతో ఏ లెటర్తో మొదలవుతుందో ఆ లెటర్కి సంబంధించిన రాశిని చూసుకొని, నక్షత్రాన్ని, తద్వారా ఆ రాశిని చూసుకొని మీరు మీ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు. అంటే నామ నక్షత్రాన్ని అనుసరించి కూడా ఆ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు. ఇలా అంటే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అసలు రాశి ఫలితాలు ఎలా చూసుకోవాలన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ క్లారిటీ కోసం ఈ వివరణ. సో ఇలా మీరు చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో లగ్నం రాశి తెలిసి ఉంటే రెండు చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ లగ్న ఫలితాలు చూసుకోండి, మీ రాశి ఫలితాలు రెండు చూసుకోండి. లేదు రాశి ఒకటే తెలుసు అంటే రాశి ఫలితాలు చూసుకోండి, లగ్నం తెలియకపోతే వదిలేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. మీనరాశి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మీ మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్రత్యేకించి ఫస్ట్ 2 days మీకు మీ స్పౌస్ తోటి ఇబ్బందులు కావచ్చు, లేదా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవైనా కొంచెం చోటు చేసుకుంటాయి. మీరు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేయడానికి ఈ వారం అనుకూలం కాదు, వివాహ ప్రయత్నాలు చేయకూడదు. అలాగే వైవాహితులైనా సరే కొంచెం మీ వైవాహిక జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కొంచెం సర్దుబాటు ధోరణి అలవాటు చేసుకోవాలి, లేకపోతే అవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ వారం మంగళవారం ఏదైనా గుడ్ న్యూస్ వస్తుంది మొదటి 2 రోజులే. తర్వాత వ్యాపారస్తులకి కూడా మొదటి 2 రోజులు చాలా స్ట్రెస్ ఉంటుంది, తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంగళవారం నుంచి అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మధ్యలో అంటే బుధవారం, గురువారం ఏదైనా గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారానికి సంబంధించిన మంచి న్యూస్లు వినడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం చివరిలో ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. సొసైటీలో మీకు మంచి పేరు ఉంటుంది. ఇది అలానే దీంతోపాటు మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ఉద్యోగస్తులకి అనుకూలతలు ఈ వారాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ వారం మొత్తం అనుకూలతలే ఉన్నా ఈ వారం ప్రారంభంలో కొంచెము మీ అధికారులతోటి మీరు చేసే వర్క్ సరిగ్గా చెయ్యట్లేదు అన్న మాట తెచ్చుకుంటారు. మీరు ఎంత వర్క్ చేస్తున్నా సరే, ఎంత సిన్సియర్గా కమిటెడ్గా ఉన్నా వర్క్ సరిగ్గా చేయట్లేదు అన్న మాట తెచ్చుకుంటారు. ఆ మాట వచ్చేస్తుంది. ఈర్ష్య అసూయ మధ్య అది మిమ్మల్ని చాలా బాగా కలిసి వేస్తుంది. ఇది ఉద్యోగస్తులకు. అది కేవలంగా మొదటి 2 రోజులు, తర్వాత ఈ పాయింట్ అప్లికేబుల్ ఉండదు. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా సేమ్ మొదటి 2 రోజులు కొంచెం టెన్షన్స్ అలాంటివి ఉన్నాయి. తర్వాత అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే మొదటి 2 రోజుల వరకే ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి మీ రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయో. ఇప్పుడు మనము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం గురుమంగళ యోగం జరుగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ వారంలోనే. సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా శనీశ్వరుడు వక్రించి కూడా ఉన్నాడు. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ వారం పాటు కూడా ప్రతిరోజు దశరథ కృత శని స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఇది మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది. ఎందుకంటే కర్మకారకుడైన శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వడానికి. దక్షిణాయన పుణ్యకాలంలోకి సూర్యనారాయణమూర్తి అడుగుపెట్టాడు. గురుమంగళ యోగం జరుగుతోంది. ఇప్పుడు మీ జన్మజాతకంలో ఎవరికైనా శనీశ్వరుడు అనుకూలంగా లేకపోతే దశరథ కృత శని స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం వల్ల ప్రతికూలతలను అయితే ఆయన కలిగించడు. అంటే మీకు వచ్చే యోగాలకు ఆయన అడ్డుపడ్డు. మీ జన్మజాతకంలో లేకపోయే గోచారంలో వచ్చే యోగాలన్నా మీరు ఒడిసి పట్టుకోవచ్చు కదా. అలా ఒడిసి పట్టుకోవడానికి మీకు ఈ దశరథ కృత శని స్తోత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉండి మీ జన్మజాతకంలో ఫలితాలు రానికుండా శనీశ్వరుడు అంటే మీ కర్మలను అనుసరించి అడ్డుపడుతూ ఉంటే అప్పుడు కూడా ఆ ఇంటెన్సిటీ నుంచి తగ్గించుకోవచ్చు. ఆ ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ఆ ద్వాదశ లగ్నాల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దశరథ కృత శని స్తోత్రం
ప్రతిరోజు స్నానం చేయంగానే చదువుకోవడం వల్ల చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. దీంతో పాటు దుర్గా అమ్మవారి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. మంగళ్ అంటేనే దుర్గా అమ్మవారు అంటే మన కార్తికేయుని, ఆంజనేయ స్వామిని పూజిస్తాము. ఆయన అంటే ఏ రాశులకు వెళ్తే డీటీని మనం మార్చాలి. సో ఆయన వెళ్ళేది వృషభ రాశిలోకి కాబట్టి స్త్రీ దేవతను ఆరాధించాలి. స్త్రీ దేవతను ఎలా ఆరాధిస్తాము? మంగళ్ అంటే ఏంటి? శక్తి స్వరూపము. ఇప్పుడు అమ్మవార్లలో శక్తి స్వరూపం అంటే దుర్గా అమ్మవారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, దుర్గా త్రింశత్ నామావళి కానీ లేకపోతే అష్టోత్తరం కానీ అవేంటి లేదు, దుర్గాయే నమః, దుర్గాయే నమః, దుర్గాయే నమః అని ఈ నామాన్నైనా సరే ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించిన నామాల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి ఫలితాన్ని మీరు అందరూ పొందండి. ఇవి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. దుర్గమ్మవారి ఆశీస్సులు మీరందరూ అందుకోవాలని చెప్పి, కర్మ ప్రక్షాళన మీ అందరికీ జరగాలని చెప్పి నేను కూడా దుర్గమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.